వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, మన విశ్వం టాపిక్ నుంచి అందరికీ సంబంధించింది ఇంపార్టెంట్ బిట్స్ చూడండి ఒకసారి. సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ప్రాక్సిమా సెంటరీ. గ్రహ శకలాలు అధికంగా ఏ ఏ గ్రహాల మధ్య ఉన్నాయి? అంగారకుడు, బృహస్పతి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? దిమిత్రి. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు ఏది? చంద్రుడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? కోపర్నికస్ ఏం ప్రతిపాదించాడు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క కనిపిస్తుంది. అరుణ గ్రహం అని దేన్ని పిలుస్తారు? అంగారకుడిని అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. క్రింది వాటిలో ఏ గ్రహం పగలు అతి వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది? బుధ గ్రహం. భూస్థిర ఉపగ్రహ ఆవర్తన కాలం ఎంత? 24 గంటలు. విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? కాస్మాలజీ. ఉదయతార, సాయంకాలం తారగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడు. విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? న్యూటన్. సౌర కుటుంబంలో పరిమాణంలో భూమి ఎన్నో గ్రహం? 5. భూమి పలాయన వేగం ఎంత? 11.2 km/s. రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలైనప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? 4 రెట్లు తగ్గుతుంది. పరిభ్రమణ కాలం అధికంగా ఉండే గ్రహం ఏది? నెప్ట్యూన్. సౌర కుటుంబంలో అధిక సాంద్రత ఉన్న గ్రహం ఏది? భూమి. భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహము శుక్రుడు. గ్రహ నియమాలను ఎవరు ప్రతిపాదించారు? కెప్లర్ గ్రహ నియమాలను ప్రతిపాదించాడు. శాంతి సముద్రం దేనిలో ఉంది? చంద్రునిలో శాంతి సముద్రం ఉంది. అంతరిక్షం నుండి పడే రాయి లేదా ఖనిజాన్ని ఏమంటారు? ఉల్కా అంటారు. శర్మిష్ఠ రాశి ఏ ఆకారంలో ఉంటుంది? ఎం ఆకారంలో ఉంటుంది. ఏది? శర్మిష్ఠ రాశి. క్రింది వాటిలో బృహస్పతి ఉపగ్రహం ఏది? బృహస్పతి ఉపగ్రహాలు ఏవి? యూరోపా, కెలిస్టో, గనిమెడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.